హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ మన వీడియోలో అయితే మంచి రెసిపీస్ అండి. మంచి రెసిపీస్ అని ఎందుకంటున్నానంటే మన లేడీస్కి ఫాస్ట్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి. అంటే మనకు చేయడంలో ఈజీగా ఉండాలి, వాళ్ళకు తినడంలో టేస్టీగా ఉండాలి. అదే కదా మనం అందరం అనుకునేది. మరి దానికోసం అయితే నేను 5 మినిట్స్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇలా టేస్టీగా పిల్లలకి అండ్ మన ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఇన్స్టెంట్గా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చేశానండి. 3 ఇన్స్టెంట్ రెసిపీస్ అయితే చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మంచి రెసిపీస్ అయితే మనం ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళకి చేసి పెట్టొచ్చు. అవి ఏంటివంటే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఆలూ రైస్, సెకండ్ వన్ వచ్చేసి క్యారెట్ రైస్, థర్డ్ వన్ వచ్చేసి మేథీ రైస్. ఈ రైస్లో మనం ఎక్కువగా ఆయిల్ వేయకుండా ఇంకా ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే ఈ రెసిపీస్ చేసి మన వాళ్ళకి పెట్టేయచ్చండి. మరి స్కిప్ చేయకుండా మన వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. ఫస్ట్ అయితే ఆలూ రైస్ కోసం ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఫస్ట్ జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి. జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకొని కలుపుతూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే కడిగి వాటర్లో వేసుకున్న చిన్న చిన్న ఆలు ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలండి. వీటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో వెల్లుల్లి కారం అయితే వేసుకుంటున్నామండి. వెల్లుల్లి కారం వింటర్లో హెల్త్కి చాలా మంచిది. ఇంకా దానికోసం అయితే నేను వెల్లుల్లి రిబ్బలు, కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అది ఈ ఆలులో వేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న అన్నాన్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఈ అన్నాన్ని ఫ్రై చేసుకున్నామంటే అందులోకి లాస్ట్లో కొంచెం చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకొని మనం సర్వ్ చేసామంటే ఇంకా వేడిగా సూపర్ టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్ పెడితే బాక్స్ అయితే ఖాళీగా వస్తుందండి, నాది గ్యారెంటీ. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తిన్నారు, ఇష్టంగా తింటారు కూడా. బట్ మన టేస్ట్ చేయడానికైతే ఆలూ రైస్ రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే క్యారెట్ రైస్ అండి. మరి క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూసుకుందామా. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. యాస్టీస్గా జీలకర్ర ఆవాలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు పసుపు అయితే వేసుకొని ఆనియన్స్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ని మంచిగా కలిపి ఫ్రై అయితే చేస్తూ ఉండాలి.
ఇందులోకి మనం ముందే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును అయితే వేసేసుకోవాలండి. క్యారెట్ తురుము ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి. నేనైతే ఎక్కువగానే వేస్తాను. ఇలా క్యారెట్ తురుము కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్రై అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం ఇంత ముందుకు ఎలా చూపించానో అదే విధంగా కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. వేసుకొని క్యారెట్ ఫ్రై అయ్యాక ఇందులో కూడా ఎల్లుల్లి కారం అయితే వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలిపేసుకొని క్యారెట్ ఫ్రై అయ్యాక మన బాయిల్డ్ రైస్ అయితే వేసుకొని కలిపేసుకోవడమే. క్యారెట్ ఫ్రై అయ్యాక కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకొని ఫ్రై అయ్యింది కదండి. ఇప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసి కలుపుకొని ఒక 5 to 10 minutes లీడ్ పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని నిమ్మకాయ పిండేసుకుంటే మన వేడిగా క్యారెట్ రైస్ అయితే టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, మనం సెకండ్ క్యారెట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు క్యారెట్ అనేది చాలా హెల్తీ రెసిపీ కూడా కాబట్టి తినని వాళ్ళకు ఈ విధంగా చేసి పెడితే క్యారెట్ అని తెలీదు, ఈజీగా తినేస్తారండి. ఏమంటారు మరి? మన సెకండ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి మేతి రైస్ అన్నమాట. అది కూడా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. మేతి అనేది చాలా వరకు పిల్లలు ఇష్టంగా తినరండి, ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది అంటారు. బట్ ఇందులో అయితే ఆ చేదు అనేది ఏం తెలీదు. నేనైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ చిన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. వాటిని కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలిపేసి ఫ్రై అయితే చేసుకోవాలి మనం ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ. ఇందులో ముందే నేను సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూర కూడా వేశాను. ఇది వేసాక కొంచెం మెంతి కూర, ఆ వెజిటేబుల్స్ ఒక 70 to 80% కుక్ అయ్యే వరకు ఉంచుకొని కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకున్నా సరే, లేకపోతే మనం ముందే చేసి పెట్టుకున్న ఎల్లుల్లి కారం ఉంది కదా, అది ఇందులో వేసుకొని కలిపేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకొని ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. అంతే, మేతి కూడా రెడీ అయిపోయింది. ఈ మేతి రైస్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నచ్చాయా మరి ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ రెసిపీస్? మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.